ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికైతే కావ్యని ఇంటికి తీసుకురావడానికి ఇందిరాదేవి సీతారామయ్య ఇక ఇంటికి వచ్చి కావ్య విషయంలో ఇంటికి రమ్మని బ్రతిమలాడతారు. కానీ కావ్య ఒకటే మాట చెప్తుంది, నా భర్త మనసులో నా మీద ప్రేమే లేనప్పుడు ఆ ఇంటికి వచ్చి ఏం లాభం, నేను ఏ హోదాలో ఆ ఇంటికి రావాలి చెప్పండి అమ్మమ్మ అని చెప్పి తన మనసులో ఉన్న బాధని వెళ్ళగక్కుంటుంది. అది విన్న ఇందిరాదేవి సీతారామయ్య, మాకు అర్థమైందమ్మా, వాడి ఇంటికి వచ్చి నిన్ను బ్రతిమలాడి నిన్ను తీసుకుని వచ్చేలాగా నేను చేస్తాను అని చెప్పి ఇద్దరు కూడా ఇక ఇంటి నుంచి బయలుదేరి వెళ్ళిపోతారు. ఇక కావ్య అయితే ఇక కనకం కావ్య ఇద్దరూ మాట్లాడుకుంటారు. కనకం దగ్గర అంటుంది కావ్య, అమ్మా నేనేమన్నా తప్పుగా మాట్లాడానా అనగానే, లేదమ్మా, ఏ ఆడదైనా తన మనసులో భర్త మనసులో తన మీద ప్రేమ లేనప్పుడు ఏ ఆడది కాపురం చేయలేదు, నువ్వు చేసింది కరెక్టేనమ్మా అని చెప్పి ఇక కావ్యని సపోర్టుగా మాట్లాడుతుంది కనకం కూడా. ఇక మొత్తానికైతే దుగ్గిరాల కుటుంబంలో ఇందిరాదేవి సీతారామయ్య కావ్యని తీసుకొని వస్తారని ఇక అందరూ కూడా ఎంతో ఆత్రంగా హాల్లో చూస్తూ ఉంటారు. మనసులో మాత్రం ఇక అపర్ణ అయితే, నా కోడలు చాలా ఆత్మాభిమానం కలది, నా కోడలు ఇక అత్తయ్య వాళ్ళతో వస్తుందా, అసలు రాదా, నిజంగా వస్తే చాలా సంతోషం, రాకపోతే నేనే వెళ్తాను, ఖచ్చితంగా తీసుకొని వస్తాను అని చెప్పి మనసులో రకరకాలుగా ఆలోచన చేసుకుంటూ ఉంటుంది ఇక అపర్ణ. ఇక హాల్లో అందరూ కూడా ఇక ఎదురు చూస్తూ ఉంటే రాజ్ ఎప్పుడెప్పుడు గుమ్మం వైపు చూస్తూనే ఉంటాడు. ఇక కళావతి ఖచ్చితంగా వస్తుందా రాదా అని చెప్పి, ఒక్క రుద్రాణి రాహుల్ మాత్రం ఎప్పుడెప్పుడు కావ్య రాకుండా ఉండాలా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. మొత్తానికి అనుకున్నట్టుగానే కావ్య రాదు కాబట్టి ఇందిరాదేవి సీతారామయ్య కారు దిగి రావటం గమనిస్తారు కుటుంబం. ఇక ఒక్కసారిగా రుద్రాణి కళ్ళు వెలిగిపోతాయి. ఒరే రాహుల్, నేను చెప్పింది నిజంరా, ఆ కావ్య మనలా కాదు, ఖచ్చితంగా కట్టుబడి ఉండే టైపు, ఎంతైనా ఆత్మాభిమానం గలది, ఇంటికి రమ్మని కానీ ఎలా వచ్చేస్తుంది, అసలేం మొండిగటం అని చెప్పి ఇక అయ్యో ఏంటి కావ్య రాలేదా అని చెప్పి పైకి నార్మల్గా ఇక మాట్లాడడానికి ట్రై చేస్తుంటుంది. ఇందిరాదేవి సీతారామయ్య ఇంటికి రాగానే అపర్ణ, నాకు తెలుసు మావయ్య గారు, నాకు తెలుసు, ఖచ్చితంగా అది రాదు, దానికి డబ్బు లేకపోయినా పౌరుషం బాగా ఉంది, పౌరుషంలో పుట్టి పెరిగింది, మొత్తానికి దాని బుద్ధి చూపించుకుంది అని చెప్పి కావ్య మీద ఇక అరుస్తూనే ప్రేమని చాటు చెప్పుకుంటూ ఉంటుంది అపర్ణ. ఒక్కసారిగా రాజు అయితే గుమ్మం వైపు ఎగుడు దిగుడు చూస్తూ ఉంటే, ఏంట్రా ఇంకా చూస్తున్నావా, ఇంకా ఆశపడుతున్నావా, నువ్వు చేసిన ఘనకార్యం వల్లే నాతో పాటు మా మనవరాలు రాలేదు, అంతా నీ మూలంగానే అని చెప్పానగానే ఇక అపర్ణ అయితే, లేదు నేను చెప్పాను కదా అత్తయ్య గారు, అది ఖచ్చితంగా మీరు వెళ్తే రాదని, నేనే వెళ్తాను అనగానే, లేదు అపర్ణ ఆవేశపడ మాకు, కూర్చో ప్రశాంతంగా నేను చెప్పిన మాట విను, నువ్వు కాదు నేను కాదు ఆ భగవంతుడి దిగి వచ్చిన కావ్య ఇంటికి రాదు అనగానే ఒక్కసారిగా గుండెలో రాయి పడుతుంది రాజ్కి, అపర్ణకి, సుభాష్కి, అందరికీ కూడా. ఏంటి ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య గారు, నేనంటే నా కోడలికి ప్రేమ, నేను వెళ్ళి మాట్లాడితే వస్తుంది, కాదందు అని చెప్పి అపర్ణ అంటుంది. లేదు అపర్ణ, నువ్వు వస్తే నిన్ను ప్రేమగా చూసుకుంటుంది, కానీ ఈ గడప అయితే రాదు, ఎందుకంటే కావ్య మనసు ముక్కలైపోయింది, వీడు ఉన్నాడు కదా మన మనవడు, వీడు నీ మీద ప్రేమతో ఆ రోజు నువ్వు కోమాలో ఉండేసరికి వీడికి ఏం మాట్లాడుతున్నాడో ఎలా మాట్లాడుతున్నాడో వీడికి అర్థం కాలేదు, హాస్పిటల్లో డాక్టర్ మీద ఎంతగా అరిచాడో, తర్వాత మమ్మల్ని అందరినీ కూడా చాలా గట్టిగా మాట్లాడి వెళ్ళిపోమన్నాడు, వీడు ఆ రోజు చాలా వరకు ఎమోషనల్ అయిపోయి ఏం మాట్లాడుతున్నాడో ఎలా మాట్లాడుతున్నాడో వీడికే తెలియని స్థితిలో ఉండిపోయాడు, దానికి తోడు అని చెప్పి రుద్రాణి మొహం కసి చూస్తుంది. అర్థమైంది అత్తయ్య గారు, నా కొడుకు బాధలో వాడు చాలా పెద్దగా మాట్లాడుండొచ్చు, కానీ వాడి మనసు బంగారం, వాడు వెళ్ళి కావ్యని తీసుకొని వస్తాడు, ఏరా రాజ్ వెళ్ళి కావ్యని తీసుకొని రారా అని చెప్పానగానే, లేదు మమ్మీ, నేను ఒకటే మాట మీదే ఉన్నాను, నేను వెళ్ళి కళావతి దగ్గరికి వెళ్ళి తీసుకురాను, నేనేమీ పంపించలేదు మమ్మీ, దానికి అదే వెళ్ళిపోయింది, నేను కోపంలో ఏదో అరిచాను కానీ వెళ్ళిపోమనలేదు, నేను వెళ్ళి 4 మెట్లు దిగి వెళ్ళాలంటే నా వల్ల కాదు,
ఆ మాత్రం ఆత్మాభిమానం నాకు కూడా ఉంది అని చెప్పి రాజు అంటాడు. వెంటనే ఇక కావ్య గురించి అపర్ణ అయితే, అంటే నీ ఉద్దేశం ఏంట్రా? నువ్వు ఇక అరిచింది నువ్వే, ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంటే ఆపకుండా ఉన్నది నువ్వే, ఇప్పుడేమో నేను వెళ్ళనంటున్నావు. ఇంటి ఉన్న లక్ష్మీదేవేమో రానని చెప్పి పట్టుబెట్టుకుని కూర్చుంది. అంటే ఏంట్రా అర్థం? ఈ ఇంట్లో నువ్వు నేను ఈ కుటుంబం తప్ప నా కోడలు రావడానికి లేదా? నా కోడల్ని తీసుకొచ్చే బాధ్యత నీదే. నువ్వే నా కోడల్ని బాధ పెట్టావు. నా కోడలు మనసు విరిగిపోయింది కాబట్టి దాన్ని ఏదో రకంగా సర్ది మరుగు చేసి ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నీలో ఉంది. ఏ రాజ్, నేనంటే నీకు ఇష్టం అన్నావు. హాస్పిటల్లో ఉంటే అందరి మీద అలా అరిచానన్నావు. కళ్ళు తెరిచి ఎదురుగా ఉండేసరికి ఏమీ అర్థం కావట్లేదా? సరే, నువ్వు నీ పంతం మీద నీకు ఆత్మాభిమానం ఎక్కువగా ఉండడం వల్ల నువ్వు కావ్య దగ్గరికి వెళ్ళకు. ఆ పిచ్చిది కూడా రాదు. మీరిద్దరూ ఇలాగే ఉండండి. నేను మాత్రం సంతోషంగా చక్కగా టైంకి టాబ్లెట్లు వేసుకొని టైంకి భోంచేస్తూ ఆరోగ్యంగా ఉంటాను. అంతే కదా అని చెప్పనగానే, మమ్మీ ఏంటి మమ్మీ అలా మాట్లాడతావు అనగానే, మరి ఏమని మాట్లాడాలరా? కావ్య మనసు విరిచేసింది నువ్వే కాబట్టి అతికించి తీసుకొనిరా, లేదంటే అనగానే వెంటనే ఇక అప్పుడే స్వప్న వచ్చి, రాజ్ నువ్వు చెప్పింది 100కి 100% కరెక్టే. నువ్వు ఏ తప్పు చేయలేదు, కానీ నువ్వు తప్పు చేసినట్టుగా మా చెల్లికి అనిపించింది. ఎందుకంటే తన మనసు ముక్కలైపోయింది. నువ్వు ఎంత గట్టిగా మాట్లాడినా ఏ రోజు కూడా కావ్య ఎదురు తిరగలేదు. కానీ ఎప్పుడైతే నువ్వు ప్రేమగా ప్రేమించలేదు, నేను బలవంతంగా కాపురం చేశానని తన మనసు ముక్కలు చేసేసావు. అది నీ వల్లే అవుతుంది రాజ్. నువ్వే వెళ్ళి కావ్య విషయంలో సర్ది మడిగి చేసి తీసుకురావాలి, లేదంటే అయినంత పని ఆంటీ ఇప్పటికే ఏ ట్యాబ్లెట్ వేసుకోలేదు. పొద్దున్న వేసుకున్న ట్యాబ్లెట్లు మధ్యాహ్నానికి నిన్న పడ్డాయి. అలాంటిది మధ్యాహ్నం ట్యాబ్లెట్లు ఏ రాత్రికో వేసుకున్నారు. ఇలా ఉంటే ఆంటీ పరిస్థితి ఎంత ఘోరంగా మారిపోతుందో తెలుసు కదా అనగానే ఒక్కసారిగా రాజ్ షాక్ అయిపోతాడు. ఏంటి, ట్యాబ్లెట్లు వేసుకోలేదా? అదేంటి మమ్మీ, నువ్వు ట్యాబ్లెట్లు వేసుకోపోవడం ఏంటి? నువ్వు అసలే మొన్ననే కదా మమ్మీ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యావు అని చెప్పనగానే, ఒరేయ్ నా గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం అస్సలు లేదు. నా కోడలే నన్ను చక్కగా చూసుకుంటుంది. వెళ్ళి నా కోడల్ని తీసుకొనిరా, లేదంటే ఈ ట్యాబ్లెట్లు కాదు, ఈ రోజు నుంచి భోజనం కూడా మానేస్తాను. ఏమనుకున్నావో అని చెప్పి అపర్ణ బాగా గట్టిగా మాట్లాడుతుంది. ఆ మాటలకి ఇంకా రాజు అయితే, సరే మమ్మీ, ఖచ్చితంగా కావ్యని నేను వెళ్ళి తీసుకొని వస్తాను, రానంటే 2 తగిలించి తీసుకొని వస్తాను అనగానే, అదే వద్దన్నాను. నా కోడల్ని నువ్వు బంగారంలాగా ఆ రకంగా తీసుకొని ఇంటికి రావాలి. నా కోడల్ని నా కళ్ళకి కనిపించేలాగా చెయ్యాలి, అంతే. ఇక నువ్వు వెళ్ళు, ఇక్కడే ఉన్నావేరా, వెళ్ళు అని చెప్పి ఇక తొందరగా పంపిస్తుంది ఇక అపర్ణ రాజుని. రాజ్ ఇక తప్పదా అని చెప్పి ఇక అక్కడి నుంచి బయలుదేరుతాడు. ఇక ఇంట్లో అందరూ కూడా ఇక కావ్య ఖచ్చితంగా వస్తుంది, ఎందుకంటే రాజే వెళ్ళాడు కాబట్టి కావ్య వస్తుంది అని చెప్పి అపర్ణకి భోజనం పెడుతుంది. ఇక మొత్తానికి ఇందిరాదేవి ఇక స్వప్న అందరూ కలిసి, నా కోడలు నిజానికి నాలాగే పౌరుషం, నాకు ఎంత పౌరుషం ఉందో అంతగా 10 పౌరుషం ఉంది నా కోడల్లో అని చెప్పి మనసులో అనుకుంటుంది. ఇక ఇక్కడ చూస్తే మొత్తానికైతే రుద్రాణి అలాగే రాహుల్ ఇద్దరు కూడా లోలోపల రగిలిపోతూ ఉంటారు. అదేంటి మమ్మీ, మొత్తానికి వీళ్ళు వెళ్తే రాజు వెళ్తే ఖచ్చితంగా వస్తుంది, నువ్వే కదా చెప్పావు మమ్మీ. ఇంకా కావ్య ఇంటికి వస్తే మనం ఏమనుకున్నాము, ఏం జరుగుతుంది, నాకైతే ఏమీ అర్థం కావట్లేదు మమ్మీ అనగానే, ఒరే ఇల్లు అలకగానే పండగ కాదు. రాజు వెళ్ళినంత మాత్రాన కావ్య ఎందుకు వస్తుంది? కావ్య రాదు, చూస్తూ ఉండు. వీడు కూడా కారులో ఒంటరిగానే వస్తాడు. ఎందుకంటే ఇక అమ్మ చెప్పిన మాట ప్రకారం తన మనసు ముక్కలైపోయింది. బలవంతంగా కాపురం చేశాను అని ఇక కావ్యని బాగా మనసు విరిచేలాగా మాట్లాడాడు. రాజుకి సమర్థింపుగా మాట్లాడడం రాదు, తక్కువ అయ్యి ఇక మాట్లాడడం అంతకన్నా రాదు. అలాంటప్పుడు ఎందుకు వస్తుందిరా? ఏమీ భయపడమాకు, మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరిగే రోజులు ముందే ఉన్నాయి అని చెప్పి ఇద్దరు దొంగగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడు స్వప్న వింటుంది. స్వప్న విని, అసలు వీళ్ళిద్దరూ మనుషులేనా, మనిషి రూపంలో ఉన్న జంతువులా? జంతువులు కూడా సిగ్గుపడతాయి వీటి గురించి మాట్లాడుకుంటే. జంతువులు ఏం అన్యాయం చేశాయి, వీళ్ళు మాత్రం
తిన్న ఇంట్లోనే వాళ్ళకి చెడు కోరుకునే రకాలు అని చెప్పి ఇక స్వప్న అయితే అక్కడి నుంచి వాళ్ళ మాటలు విని వెళ్ళిపోతుంది. ఇక మొత్తానికైతే రాజ్ ఇక కారులో వెళ్తాడు. వెళ్ళగానే ఇక ఇంటి గుమ్మం దగ్గర కనకం చూస్తుంది. కనకం రా బాబురా అనగానే హా అని చెప్పి ఇక లోపలికి వస్తాడు రాజ్. ఏంటి బాబు ఇలా వచ్చావు అనగానే అదేంటి అలా అడుగుతున్నారు? హా మా ఇంట్లో లక్ష్మీదేవి తప్పిపోయి ఇదిగో ఇక్కడ ఉందని తెలిసింది, అందుకే తీసుకోవడానికి వచ్చాను అని చెప్పి వెటకారంగా మాట్లాడతాడు రాజ్ మాట్లాడిన వెటకారం మాటలకి ఇక కనకానికి నవ్వొస్తుంది. సరే బాబు లోపలికి రండి అని చెప్పి అనగానే ఇంతకీ కళావతి ఎక్కడుంది అనగానే అక్కడే ఉంది బాబు అని చెప్పి ఇక కావ్య దేవుడు బొమ్మలకి పెయింటింగ్స్ వేస్తూ ఉంటుంది. ఇక కావ్య అలా దేవుడు బొమ్మలకి పెయింటింగ్స్ వేస్తూ రాజు రావటం గమనిస్తూనే ఉంటుంది, కానీ అస్సలు పట్టించుకోదు. ఇక కృష్ణమూర్తి అలాగే కనకం ఇద్దరు కూడా లోపల ఉంటారు. ఇక మొత్తానికి భార్యాభర్తల మధ్య ఏదైనా మాట్లాడుకుంటారు, మనం ఉంటే మొహమాట పడతారు. మొత్తానికి అల్లుడు గారు వచ్చారు, ఇక అమ్మాయి వెళ్ళిపోతుంది అని చెప్పి సంతోషపడతారు ఇద్దరు కూడా. ఇక రాజు అయితే మొహమాటంగా అక్కడికి వెళ్ళి ఏ కళావతి అని చెప్పి 2 సార్లు పిలుస్తాడు. ఇక వెంటనే 3వసారి పిలవబోతుంటే చాలు ఆపండి, ఇదేమీ కోర్టు కాదు, మీరేమన్నా జడ్జి గారు కూడా కాదు, ఎందుకు అలా 3 సార్లు పిలుస్తున్నారు అనగానే మరి నేను పిలుస్తుంటే పలకవేంటి అనగానే పలకాల్సిన అవసరమే ఉంది, ఎదురుగానేగా ఉన్నాను, ఆ మాత్రం చెప్పలేరా, ఎంతకీ దారి తప్పినట్టున్నారు, ఇక్కడికేం పని మీకు అని చెప్పి అంటుంది కావ్య. అనుకున్నాను ఏదో ఒకరోజు ఈ రకంగా నన్ను మాట్లాడుతుందని అనుకున్నాను, దారి తప్పి రావడం ఏంటి, ఈ ఇంట్లో నువ్వు ఉన్నావనే వచ్చాను అనగానే ఎందుకో అని చెప్పి కావ్య అంటుంది. ఎందుకేంటి మన ఇంటికి వస్తావని అని చెప్పి అనగానే మన ఇల్లా ఎక్కడుంది, నాకు తెలిసి ఈ ఇల్లు నా పుట్టినిల్లు అని చెప్పి అనగానే నువ్వు మొండిగా వాదించకు, మన ఇంటికి అంటే ఇక మన ఇంటికే అని చెప్పి అంటాడు. అది నా ఇల్లు కాదండి, అది మీ ఇల్లు, మీ ఇంట్లోనే నాకు ఎలా స్థానం ఉంటుంది, మీ మనసులోనే స్థానం లేనిది మీ ఇల్లు నా ఇల్లు అని ఏ రకంగా చెప్పుకోగలను అని చెప్పి కావ్య అంటుంది. ఆ మాటలకి ఇదిగో నువ్వు ఇలాగే కాలుకేస్తే నేలకేస్తావు, చేతులకేస్తే కాలుకేస్తావు, నీతో మాట్లాడడం కష్టం, కానీ ఇష్టంగానే వచ్చాను, నువ్వు రాకపోతే నీ కాళ్ళు పట్టుకొనన్నా తీసుకొని వెళ్తాను అని చెప్పి అంటాడు రాజు. అయితే ఏం మాట్లాడుతున్నారు మీరు, నేనేమి చిన్న పిల్లనేమీ కాదు, మీ ఇష్టం వచ్చినట్టుగా బలవంతంగా తీసుకొని వెళ్తే రావటానికి అనగానే సరే నువ్వు ఏదో ఒకటి చేసావులే, నేను క్షమిస్తున్నాను, పద కారెక్కు అనగానే నవ్వుతుంది కావ్య. ఏమైందే నీకు, ఎందుకలా నవ్వుతున్నావు అనగానే మీరు నన్ను క్షమించడం ఏంటి, నేను తప్పేమీ చేయలేదు కదా, తప్పు చేయలేదని ఇంట్లో నుంచి బయటకు వచ్చాను, మళ్ళా మీరు నన్ను క్షమించడం ఏంటి అని చెప్పి కావ్య అంటుంది. సరేనే ఏదో ఒకటి, నువ్వు తప్పు చేసావో ఒప్పు చేసావో నేను నీ దగ్గరకు వచ్చి ఇంటికి రమ్మంటున్నాను, ఇంకా బెట్టు చేస్తావు ఎందుకే అనగానే బెట్టు నేను చేయలేదండి, మీరే అందరి ముందు అవమానించి ఇప్పుడు నన్ను రమ్మని బ్రతిమలాడుతున్నారు, ఇప్పుడు కూడా మీ కళ్ళు చూస్తుంటే నాకు ఏదో డౌట్గానే ఉంది, మీ మనసులో నన్ను రమ్మని తీసుకెళ్లాలని మనసులో లేదు, కానీ అత్తయ్య గారి కోసం కేవలం అత్తయ్య గారి కోసం మీరు ఇక్కడికి వచ్చారు అర్థమవుతుంది అనగానే అవును మా అమ్మ కోసమే వచ్చాను, మా అమ్మ నిన్ను కలవరిస్తుంది, కళ్ళు తెరిచినప్పటి నుంచి కావ్య కావ్య అని చెప్పి ఒకటే బాధపడిపోతుంది, తమరి గారి గురించి తెలియదు కదా అందుకే అనగానే సైలెంట్గా ఉంటుంది కావ్య. ఇక వెంటనే చూడు కావ్య, చూడు కళావతి, నువ్వు నాతో ఇప్పుడు వస్తున్నావు, ఎందుకంటే నువ్వు తప్పు చేసినా ఒప్పు చేసినా నేను నీ దగ్గరకు వచ్చి రమ్మని పిలుస్తున్నాను, నువ్వు రాకపోతే అస్సలు ఊరుకోను అని చెప్పనగానే ఏంటి మీరు ఎందుకు దబాయిస్తున్నారు, నేను అక్కడికి రావాలంటే మీ మనసులో నా మీద ప్రేమ ఉండాలి కదండి, మీకు ప్రేమే లేదు, అసలే మీరు బలవంతంగా కాపురం చేస్తున్నారు నాతో, దాంతో ఇక మీ ఈరోజు మీ అమ్మగారు అన్నట్టు నన్ను బలవంతంగా తీసుకురావడానికే వచ్చారు, ఏదో ఒక రోజు ఇలాగే ఏదో ఒక రకంగా ఇంట్లో ఏదో ఒక విషయం జరుగుతూ ఉంటే నన్ను పట్టుకొని ఈ రకంగానే మాట్లాడరని గ్యారంటీ ఏంటి,
ఎప్పుడు చూసినా ఇంట్లో ఏది జరిగినా నేను బయటదాన్ని అయిపోతున్నాను. ఆ ఇంట్లో మీదే ఇక మొత్తానికి పెత్తనం అయిపోతుంది. నా మీద అంత పెద్ద నింద వేశారు. కనీసం మీలో తప్పు చేశానే అనే కళ్ళల్లో కొంచెం కూడా అనిపించట్లేదు. అత్తయ్య గారు వెళ్ళమన్నారని మీరు ఇక్కడికి వచ్చారని నాకు అర్థమైంది. దయచేసి మీరు వెళ్ళిపోండి, నేను రాను అనగానే, ఏయ్ కళావతి, ఏం మాట్లాడుతున్నావు? నేను ఎప్పుడూ కూడా ఇలా ఏ రోజు మాట్లాడలేదు, అర్థం చేసుకో. నాకు ఇలాగే వచ్చి మాట్లాడడం. నువ్వు ఇంట్లో నుంచి వచ్చేసావు. నాకు కోపం వచ్చింది, నీ దగ్గరికి రాకూడదనే అనుకున్నాను. కానీ తర్వాత అర్థమైంది, నిజానికి తప్పు నీ మూలంగా జరిగినా, ఎవరు మూలంగా జరిగినా నువ్వు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోవడం, నేను ఆపకుండా ఉండటం, ఇది నా వైపు కూడా కొంచెం తప్పు ఉంది కాబట్టే నేను ఇక్కడికి వచ్చాను. మా మమ్మీ చెప్పిందని కాదు. నీ మీద నాకు ప్రేమ ఉంది. ఆవేశంలో ఏదో మాట్లాడాను. అది మనసులో పెట్టుకొని పదే నువ్వు ఆ రకంగా అనటం అది కరెక్ట్ కాదు. నువ్వు నాతో పాటు వస్తున్నావు కళావతి, మీరైనా చెప్పండి అని చెప్పి పక్కనే ఉన్న కృష్ణమూర్తి కనకానికి చెప్తాడు రాజైతే. అమ్మ కావ్య, నువ్వు నీ మనసులో ఏ బాధైనా ఉంటే భర్తతోనే చెప్పుకుంటారు. నీ మనసులో ఉన్న భారం దిగిపోతుంది. నీ కళ్ళ ముందే నీ భర్త వచ్చి తను చేసింది పొరపాటని చెప్తున్నాడు కదా, ఇంకా నువ్వెందుకు బెట్టి చేస్తున్నావు? వెళ్ళమ్మా, వెళ్ళి మీ అత్తయ్య గారిని నీతో పాటు నీ చేతులారా దగ్గరుండి చూసుకో, వెళ్ళు అని చెప్పి అంటాడు ఇక కృష్ణమూర్తి. ఇక కావ్య అయితే అలానే చూస్తూ ఉంటుంది. ఒక్క నిమిషం రావే లోపలికి అని చెప్పి కావ్యని లోపలికి తీసుకెళ్తుంది కనకం. చూడు కావ్య, నువ్వు నీ భర్త మనసులో ప్రేమ లేదని నువ్వు బాధపడుతున్నావు, నాకు అర్థమైంది. కానీ అల్లుడు గారి సంగతి నాకు అర్థమైంది. అల్లుడు గారు ఎవరైనా తల్లికి అంత ఘోరం జరిగితే ఇంట్లో ఉంటూ నువ్వు అలా వెళ్ళిపోవడం, ఇక కోపంతో పక్కనే ఉన్న రుద్రాణి గారు ఇంకాస్త రెచ్చగొట్టడం వల్ల ఆయన ఏదో నోరు జారారు. ఇప్పుడు నీ దగ్గరికి వచ్చి రమ్మంటున్నారు. వెళ్ళు, కరెక్ట్ కాదది అని చెప్పనగానే ఇక కావ్య అయితే మొత్తానికి రాజుతో వెళ్ళడానికి ఒప్పుకుంటుంది. ఇక రాజు అమ్మయ్య, ఈ కళావతి మొండికటం మొత్తానికి మాట వినింది అని చెప్పి ఇక ఇద్దరు కూడా దుగ్గిరాల ఇంటికి వెళ్తారు. ఇక అప్పుడు ఇంటికి వెళ్ళగానే ఒకవైపు హాల్లో అందరూ కూడా ఖచ్చితంగా కావ్య వస్తుందో రాదో అని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. రుద్రాణి మాత్రం అస్సలు రాదు, ఎంతసేపు పట్టింది అంటే ఖచ్చితంగా తిరిగి రాననే చెప్పుండొచ్చు అని చెప్పి ఇక మొత్తానికి రుద్రాణి ఆనందంగా ఎదురు చూస్తూ ఉంటుంది గుమ్మం వైపు. ఒక్కసారిగా రాజ్ బయటికి కాలు పెడతాడు. అమ్మయ్య, రాజ్ ఒక్కడే వస్తున్నాడు అంటే కావ్య రావట్లేదు, అనుకున్నది అనుకున్నట్టే జరుగుతుంది అనగానే ఒక్కసారిగా కాలు బయట పెడుతుంది కావ్య. కారులోంచి దెబ్బకి తుళ్ళి పడుతుంది రుద్రాణి. ఇక ఒక్కసారిగా రాజ్ చేయి పట్టుకొని కావ్యని నడిపించుకుంటూ గుమ్మం వరకు తీసుకొని వస్తాడు. అపర్ణ, ఇందిరాదేవి, సీతారామయ్య అందరూ కూడా కావ్య రాజ్ అలా కలుసుకొని వస్తుంటే అందరికీ చాలా సంతోషం అనిపిస్తుంది. అపర్ణ ఒక్కసారిగా కావ్యం చూసి ఎమోషనల్ అయిపోతుంది. ఇక కావ్య అపర్ణం చూసి అత్తయ్య గారు అని చెప్పి దగ్గరికి వచ్చి, అత్తయ్య గారు మీరు ఎలా ఉన్నారు అత్తయ్య గారు, బాగున్నారా అత్తయ్య గారు అని చెప్పనగానే, ఇదిగో కావ్య, నేను బాగానే ఉన్నాను, కానీ ఇది కరెక్ట్ కాదు. హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చి 2 రోజులైంది, నువ్వు మాత్రం ఇప్పుడు రావటం అని చెప్పనగానే, అది అత్తయ్య గారు అని అనగానే, పిచ్చిదానా, నీ మీద నాకు కోపం లేదు, నీ మీద నాకు ప్రేమే ఉంది. అందుకే నువ్వు నా దగ్గరికి రాకపోయినా నేనే నీ దగ్గరికి వచ్చేద్దాం అనుకున్నాను. చాలా మంచి పని చేసావురా రాజ్, నా కోడల్ని తీసుకొని వచ్చి అని చెప్పి ఇక అపర్ణ అయితే ఎమోషనల్ అయిపోతుంది కావ్యం చూసి. ఇక మొత్తానికైతే దుగ్గరాల కుటుంబం కావ్య రాకతో చాలా కలకలలాడుతూ ఉంటుంది. ఇక రుద్రాణి మొహం మాడిపోతుంది. ఇక ఒక్కసారిగా స్వప్న అయితే, కావ్య నువ్వు రావటం ఈ కుటుంబంలో మళ్ళా వెలుగులు సంతరించుకుంటున్నాయే, నువ్వు నిజంగా చాలా గ్రేటు అని చెప్పి కావ్యని దగ్గరికి లాక్కొని హక్ చేసుకుంటుంది. ఇక మొత్తానికైతే స్వప్న. ఇక ఒకవైపు నుంచి రుద్రాణి రాహుల్ అయితే చూస్తూ అక్కడ అంతమంది సంతోషంగా ఉండటం తట్టుకోలేక ఇక పక్కకి వెళ్ళిపోబోతూ ఉంటే స్వప్న వస్తుంది. వచ్చి అత్త అని చెప్పి పిలుస్తుంది. ఎమ్మటే వెనక తిరిగి చూసేసరికి, ఏంటి ఓర్చుకోలేకపోతున్నట్టున్నావు? మీరు ఓర్చుకోలేరులే, మీరు ఎంతసేపు మంచి దగ్గర మీరు ఉండలేరు,
చెడు దగ్గర మీ హస్తం ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఏంటి మా చెల్లి రాదని ఫిక్స్ అయిపోయినట్టున్నావు? పూర్తిగా ఇక సంబరాలు జరుపుకుందాం అనుకున్నావు, కానీ ఇప్పుడు మాకే సంబరాలు జరుపుకునేలాగా ఆ దేవుడు చేశాడు. నువ్వు నీ కొడుకు ఇద్దరు కూడా ఇక్కడ ఉండలేక వెళ్ళిపోతున్నారా అనగానే, ఇదిగో స్వప్న, నువ్వు అనవసరంగా చాలా మాటలు మాట్లాడుతున్నావు. నేనేమి నీతో అలా చెప్పలేదే అనగానే, అయ్యో అత్త, నువ్వు నోటితో చెప్పనవసరం లేదు, నీ మొహమే చెప్తుంది. మాడిపోయిన పెసరట్టు మొహం అయిపోయింది అంటే కారణం కేవలం మా కావ్య వచ్చిందనే. సరే సరే, మీరు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే చాలు. మీరు వెళ్ళిపోయినా ఇక్కడ ఎవ్వరూ కూడా మిమ్మల్ని ఆగమని ఎవ్వరూ చెప్పరు అని చెప్పి ఇక స్వప్న అయితే ఇక సంతోషంతో అందరూ కూడా ఇక హాల్లో కూర్చొని ఉంటారు. కావ్య రావడంతో ఇక అపర్ణ, కావ్య, నీ చేతి కాఫీ తాగి చాలా రోజులైంది, నోరంతా కొట్టుకుపోయినట్టు అయిపోయింది, నీ చేతితో కాఫీ తీసుకురా అనగానే, ఒక్క నిమిషం అత్తయ్య గారు అని చెప్పి కాఫీని తీసుకొని అందరికీ చేతులతో ఇస్తూ ఉంటుంది. ఇందిరాదేవి సీతారామయ్య చాలా సంతోషపడతారు. ఇక అపర్ణ అయితే, ఒరే రాజ్, ఏంటి అలా చూస్తున్నావు? ఇంకా రేపు వినాయక చవితి రోజు మన ఇంట్లో వినాయకుడిని తీసుకొని వచ్చి చక్కగా పూజ చేసి ఇక వినాయకుడి సంబరాలు జరుపుకోవాలి. నా కోడలు వచ్చిన వేళ విశేషం. ఈరోజు రాత్రి నుంచే అన్నీ కూడా ఇక సిద్ధం చేసుకోవాలి అనగానే, కావ్య వెంటనే, సరే అత్తయ్య గారు, వినాయక చవితి రోజు ఏమేమి కావాలో లిస్ట్ అంతా కూడా నా దగ్గర ఉంది, ఆ లిస్ట్ ప్రకారం అన్నీ తెప్పించి పెడతాను అని చెప్పి ఇక సందడి మొదలవుతుంది. వినాయక చవితికి ఇక ఇంట్లో అందరూ కూడా ఇక కొత్త బట్టలు తెప్పించి అందరూ కూడా వినాయక చవితి జరుపుకోవడానికి సంబరంగా ఇంట్లో అందరినీ పిలవడానికి ఇక ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు. ఇక అప్పుడు అపర్ణ అంటుంది, ఒరే రాజ్, నా కోడల్ని తీసుకొని వచ్చావు, నువ్వు వెళ్ళి అదే చేత్తో నీ తమ్ముడిని నీ మరదల్ని కూడా తీసుకొనిరా అని చెప్పనగానే పక్కనే ఉన్న దానిలక్ష్మి అలానే చూస్తూ ఉంటుంది. ఏంటి దానిలక్ష్మి, ఎందుకు అలా సైలెంట్గా ఉన్నావు? ఏంటి నేను అన్న దాంట్లో తప్పేమైనా ఉందా? ఈ ఇంటికి వాడు వారసుడు. వినాయక చవితి పండగ రోజు నా ఇంట్లో అందరితో పాటు సమానంగా పూజ చేసుకోవాలి, అందుకే వాడిని కూడా పిలవమంటున్నాను, నీకు ఇష్టం లేదా అని చెప్పి అంటుంది. అదేంటక్క అంత మాట అన్నావు? నా కొడుకుని పిలిస్తే నాకెందుకు ఇష్టం ఉండదు? పిలువు రాజ్, నా కొడుకుని కళ్యాణ్ని పిలువు అనగానే, అదేంటి మళ్ళా ఆ మాట? నీ కొడుకేంటి, నీకు కోడలు కూడా ఉంది, తన పేరు కూడా అపూర్వ, అప్పు, తనని పిలవమని ఎందుకు చెప్పావు అనగానే, ఏమో అక్క, మీ ఇష్టం, నా ఇష్టం ఏముంది? వాడు నీకు మొన్న జరిగిన విషయంలో వాడు నన్నే వచ్చి 4 మాటలు చాలా మాట్లాడినాడు. వాడు ఎదిగిపోయాడక్క, అందుకే వాడి గురించి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా భయం వేస్తుంది అని చెప్పి ఇక అక్కడి నుంచి దానిలక్ష్మి వెళ్ళిపోతుంది. సరే, నేను వెళ్ళి ఇప్పుడే వాళ్ళకి ఫోన్ చేస్తాను అని చెప్పి రాజు వెళ్ళబోతూ ఉంటే ఇక వెంటనే ఇందిరాదేవి, సీతారామయ్య, నువ్వు ఉండరా, నేను అలాగే మీ నానమ్మ ఇద్దరం వాళ్ళకి స్వయంగా పిలుస్తాం. ఈ వరలక్ష్మి వ్రతం రోజు వాళ్ళకి జరిగిన అవమానం వల్ల వాళ్ళు రాననే అనొచ్చు, కానీ నేను ఈరోజు వాడిని మనసుని గెలుచుకునేలాగా మాట్లాడి వాడిని పిలిపిస్తాను అని చెప్పి ఇందిరాదేవి, సీతారామయ్య స్వయంగా కళ్యాణ్కి, అప్పుకి ఇక వినాయక చవితికి రమ్మని ఫోన్ చేస్తారు. తాతయ్య, నన్ను మీరు ఏమీ అనుకోకండి, మొన్న వరలక్ష్మి వ్రతానికి మీరు రమ్మన్నారనే వచ్చాము, కానీ నా భార్యకి చాలా అవమానం చేసింది మమ్మీ. ఇప్పుడు చూస్తూ నేను ఏ రకంగా రమ్మంటారు? నన్ను క్షమించండి తాతయ్య అనగానే ఇక వెంటనే, నువ్వు వినాయక చవితికి దేవుడికి రమ్మనే చెప్పట్లేదు, ఇక్కడ నువ్వు ఎప్పుడూ అమ్మనే అనుకునే మీ వదినని ఇంటికి తీసుకుని వచ్చాం, ఇక్కడే ఉంది కావ్య కూడా, కావ్యం చూడ్డానికి కూడా రావా అని చెప్పానగానే ఒక్కసారిగా సంబరపడిపోతాడు కళ్యాణ్. అయితే ఏంటి తాతయ్య, నిజంగా కావ్య వదిన వచ్చిందా అనగానే వెంటనే, అమ్మ కావ్య, నువ్వు ఒకసారి మాట్లాడు కళ్యాణ్తో అని చెప్పి ఫోన్ ఇవ్వగానే, ఏంటి కవి గారు, ఏంటి పూజ రేపు పెట్టుకొని ఇంకా రానని మీరు అక్కడే కూర్చుంటే ఎలాగా? వినాయక చవితి వేడుకలు మనం జరుపుకోవద్దా? అప్పుడు నువ్వు చాలా సంబరంగానే చేశావు లాస్ట్ ఇయర్, ఇప్పుడు నువ్వు లేకుండా ఎలాగా అనగానే, అయ్యో వదిన, ఎందుకు రాను వదిన, ఖచ్చితంగా వస్తాను అని చెప్పి కళ్యాణ్ అయితే కావ్య ఇంటికి వచ్చిందన్న విషయాన్ని చాలా ఉబ్బి తబ్బిబ్బైపోతాడు. ఇక వెంటనే, అప్పు,
మనం బయలుదేరి వెళ్ళాలి. ఇక వినాయక చవితికి మా మమ్మీ వాళ్ళు మమ్మల్ని పిలిచారు అనగానే, ఎందుకు రాబాయ్ నేను అక్కడికి రావటం, మళ్ళీ ఏదైనా గొడవ జరగచ్చు, తర్వాత ఇంట్లో అందరూ కూడా సంబరంగా ఉన్న విషయంలో అందరూ డిసప్పాయింట్ అవుతారు, నేను రాకుండా ఉంటేనే మంచిది రాబాయ్, నువ్వే వెళ్ళు అనగానే, చూడు బ్రో, నువ్వు లేకుండా నేను ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడికి వెళ్ళను, నువ్వు కూడా నాతో రావాల్సిందే. ఇప్పుడు నిజం చెప్పాలంటే ఒక గుడ్ న్యూస్, ఇక కావ్య వదిన కూడా అక్కడే ఉంది అనగానే, అవునా నిజమా అని చెప్పి సంబరపడిపోతుంది అప్పు. అవును, కావ్య వదిన నాతో మాట్లాడింది, మీరు కూడా రావాలి అని చెప్పి స్వయంగా చెప్పింది అనగానే, సరే రాబాయ్ నేను కూడా వస్తాను, మనం ఇప్పుడు బయలుదేరదాం అని చెప్పి ఇద్దరు కూడా ఇక వినాయక చవితికి బయలుదేరడానికి నిశ్చయించుకుంటారు. అవును, మర్చిపోయాను, మనం వెళ్ళాలని అనుకునేటప్పుడు మొన్న కూడా ఏదో ప్యాంట్ షర్ట్ వేసుకునేసరికి అందరి ముందు కావాలని అమ్మ ఏదైనా మాట అంటే బాగోదు, ఇప్పుడు నువ్వు చీర కట్టుకుంటే బాగుంటుంది అనగానే, మరి నేను చీర అంటే అని చెప్పి వెతుక్కుంటూ ఉంటుంది అప్పు. ఏంటి వెతుకుతున్నావు, చీరలు నీకు లేవు, అన్నీ ప్యాంట్ షర్ట్లే ఉన్నాయి, కానీ నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నీకు మంచి చీర కొనిపెడతాను పద అని చెప్పి అప్పుని తీసుకొని కళ్యాణ్ అయితే షాపింగ్ మాల్కి వెళ్తాడు. ఇక చీర కొనిపెడతాడు, మంచిగా చీర కొనిపెట్టి ఇక అప్పు చక్కగా చీర కట్టుకొని లక్షణంగా వినాయక చవితికి పండగకి ఇక దుగ్గిరాల ఇంటికి బయలుదేరుతారు. ఇక ఇక్కడ చూస్తే రుద్రాని రాహుల్ అయితే మనసులో ఒకవైపు కావ్య ఇంటికి రావటం, అపర్ణదేవి నార్మల్ అవటం, అలాగే కళ్యాణ్ అప్పు ఇద్దరు కూడా ఇక ఇంటికి రావటం, ఇదంతా చూసి తట్టుకోలేదు ఇక రుద్రాణి అయితే. ఇక రుద్రాణి ఇక మోహం అయితే మాడిపోతూ ఉంటుంది. మొత్తానికి కనకం పిల్లలు ఇక స్వప్న, కావ్య, అప్పు ముగ్గురు కూడా దుగ్గిరాల కుటుంబంలో పట్టు చీరలతో వినాయక చవితి సంబరాలైతే సంతోషంగా జరుపుకుంటారు. ఇక రుద్రాణి తట్టుకోలేక వీళ్ళని ఏదో ఒకటి చెయ్యాలి, ఈ వినాయక చవితి వేడుకల్లో ఏదైనా అపశుభం చెయ్యాలి, అప్పుడే నా మనసు తృప్తిగా ఉంటుంది, ముఖ్యంగా ఇగో ఈ స్వప్న టార్చర్ తట్టుకోలేకపోతున్నాం, పద్దాక వచ్చి నన్ను చాలా బాగా గట్టిగా అందరి ముందు చాలా ఘోరంగా మాట్లాడుతుంది, దీనికి కరెక్ట్గా చెయ్యాలి అంటే దీన్ని ప్రెగ్నెంట్ని పోగొట్టాలి, అప్పుడే ఇది దారిలోకి వస్తుంది అని చెప్పి ఇక స్వప్నని ఇక కావాలని మెట్ల మీద నుంచి పడేయాలని, తన ప్రెగ్నెంట్ పోవాలని ఇక మెట్ల మీద నూనె పోసి ఇక కరెక్ట్గా స్వప్నని ఇక అదే టైంకి అట్నుంచి వచ్చే టైం చూసుకొని ఇక స్వప్న పడిపోవడానికి అక్కడ నూనె పెడుతుంది. ఇక విన్న అది చూసి ఇక వెంటనే కావ్య అలాగే అప్పు ఇద్దరు కూడా స్వప్న పడిపోబోతుంటే ఇద్దరు కూడా ఇక స్వప్నని కాపాడుతారు. ఇక ఒక్కసారిగా దుగ్గిరాల కుటుంబం ఇక ఊపిరి పీల్చుకుంటుంది. ఇక ఒక్కసారిగా ఎవరు లేని టైంలో ఇక్కడ ఇలా నూనె ఎలా పడిందబ్బా అని చెప్పి అందరూ ఆశ్చర్యపోతారు. ఇక స్వప్న, కావ్య, అప్పు ముగ్గురు కూడా ఇక ఏమి జరగకుండా క్షేమంగా బయటపడతారు. ఇక లోపల స్వప్న అనుకుంటుంది, ఇది ఖచ్చితంగా నా అత్త పనే, నా అత్తకి ఇలాంటి బుద్ధులు బాగా ఉన్నాయి, ఖచ్చితంగా నన్ను ఇంట్లో ఏదో ఒకటి చెయ్యాలని చూసింది, దీని సంగతి ఇలా కాదు అని చెప్పి ఇక వెంటనే ఎత్తుకు పై ఎత్తు స్వప్న చక్కగా వినాయకుడు ప్రసాదాలు అన్నీ కూడా దేవుడి దగ్గర నైవేద్యం అన్నీ పెట్టి ఇక అటువైపుగా వస్తున్న రుద్రాణిని గమనించి కావాలని కళ్ళగంతలు కట్టి ఆట ఆడాలి అని చెప్పి అక్కడ ఏదైనా ఆటలు ప్రోగ్రామ్స్ అన్నీ కూడా కండక్ట్ చేయడం వల్ల ఇక మొత్తానికి కళ్ళకి గంతలు కట్టిస్తారు రుద్రానికి. నన్నే చంపాలని, నా కడుపులో ఉన్న బిడ్డకి ఏదన్నా జరిగితే ఎంత ప్రమాదం అయ్యేది, దీన్ని ఇలా కాదు అని చెప్పి కాళ్ళకి గంతలు పెట్టి ఇక రుద్రానికి అటు ఇటు పరిగెత్తిచ్చేలాగా చేసి మొత్తానికి రుద్రాణి వచ్చే టైంలో అరటిపండు తొక్కను తీసి విసిరేస్తుంది. ఆ అరటిపండు తొక్క మీద కాలేసి జర్రమన జారిపడి దెబ్బకి నడుం విరగొట్టుకుంటుంది రుద్రాణి. దెబ్బకి తన వేలితో తనకన్నే పొడుచుకున్నట్టు స్వప్న మీద ఇక కుట్ర చేయపోయి తనే ఇరకాటంలో పడుతుంది. వినాయక చవితి సంబరాల రోజు అందరూ సంతోషంగా వినాయక చవితిని చాలా చక్కగా జరుపుకుంటారు. రుద్రాణి ఇక దేవుడు పండగ రోజు ఎప్పుడైతే స్వప్న మీద కుట్ర చేయపోయిందో ఆ గణపతి పప్ప దెబ్బకు రుద్రానికి నడుం విరిగేలాగా చేస్తాడు. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్లో ఇలాగే జరగబోతుంది.
మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికైతే కావ్యని ఇంటికి తీసుకురావడానికి ఇందిరాదేవి సీతారామయ్య ఇక ఇంటికి వచ్చి కావ్య విషయంలో ఇంటికి రమ్మని బ్రతిమలాడతారు. కానీ కావ్య ఒకటే మాట చెప్తుంది, నా భర్త మనసులో నా మీద ప్రేమే లేనప్పుడు ఆ ఇంటికి వచ్చి ఏం లాభం, నేను ఏ హోదాలో ఆ ఇంటికి రావాలి చెప్పండి అమ్మమ్మ అని చెప్పి తన మనసులో ఉన్న బాధని వెళ్ళగక్కుంటుంది. అది విన్న ఇందిరాదేవి సీతారామయ్య, మాకు అర్థమైందమ్మా, వాడి ఇంటికి వచ్చి నిన్ను బ్రతిమలాడి నిన్ను తీసుకొని వచ్చేలాగా నేను చేస్తాను అని చెప్పి ఇద్దరు కూడా ఇక ఇంటి నుంచి బయలుదేరి వెళ్ళిపోతారు. ఇక కావ్య అయితే ఇక కనకం కావ్య ఇద్దరూ మాట్లాడుకుంటారు. కనకం దగ్గర అంటుంది కావ్య, అమ్మ నేనేమన్నా తప్పుగా మాట్లాడానా అనగానే, లేదమ్మా, ఏ ఆడదైనా తన మనసులో భర్త మనసులో తన మీద ప్రేమ లేనప్పుడు ఏ ఆడది కాపురం చేయలేదు, నువ్వు చేసింది కరెక్టేనమ్మా అని చెప్పి ఇక కావ్యని సపోర్టుగా మాట్లాడుతుంది కనకం కూడా. ఇక మొత్తం